వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ బోండా ఉమామహేశ్వరరావు గారికి చిక్కుల్లో పడ్డారు అన్నటువంటి ప్రచారం అయితే కాస్త జరుగుతోంది. బికాస్ నిన్న ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ముందుగా ఒకసారి బోండా ఉమ గారు మాట్లాడిన దాంట్లో ఒక 2 పాయింట్లు ఇక్కడ చూడండి. డైరెక్ట్గా ఆయన్ని పిలిస్తే బాగుంటుందని, కానీ కొంతమంది మన నాయకులే పద్మనాభం గారు ఆయన ప్రయోజనాల కోసం చేస్తా ఉన్నారు, ఆయనకేమీ అంత పట్టు లేదు కమ్యూనిటీలో అని చెప్పి ఆయన్ని ఇగ్నోర్ చేయమని చెప్పారు. తుని సభ జరిగింది. తుని సభ ఎలా జరిగిందో ఏం జరిగిందో మనందరం చూసాం. కంచాలు కొట్టండి అని పిలుపునిస్తే మొత్తం రాష్ట్రంలో కాపు కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి కంచాలు కొట్టినాయి. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. చూశారుగా, దీనికి తెలుగుదేశం పార్టీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్మ గారు ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం. నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది ఒక నష్టం జరుగుదామని ఒక ఆలోచన వచ్చినప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, పార్టీకి సంబంధం లేదని చెప్పి నాయకులు ఎవరన్నా సరే నెక్స్ట్ మనం మాట్లాడచ్చు. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాపుల కోసం పెద్దపీట వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటు రిజర్వేషన్లో కానీ, ఇటు కాపు కార్పొరేషన్ నిధుల్లో కానీ, విదేశీ విద్య ఇవ్వడంలో కానీ, అలాగే స్వయం ఉపాధి యూనిట్స్ ఇవ్వడంలో కానీ, కాపు భవనాల నిర్మాణంలో కానీ ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి అండగా నిలబడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు. చూసారుగా, ఇది ఆయన మాట్లాడిన దాంట్లో ఒక పార్ట్ మాత్రమే. పూర్తిగా చూసినప్పుడు ముద్రగడ గారి గురించి ఏం మాట్లాడారు, అలాగే దానికి సంబంధించి ఏం చెప్పారు, ఇవన్నీ ఒకటైతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా రాసుకు పూసుకు తిరగడం ఇవన్నీ కూడా అక్కడ జరిగాయి అనేటువంటిది ప్రధానంగా బయట వినిపిస్తున్నటువంటి ఆరోపణ. సరే, ఆరోపణ అదే అనుకుందాం. ఇన్ జనరల్గా అదొక సంస్మరణ సభ, అక్కడికి వెళ్ళారు, బాగానే ఉంది. మాట్లాడినటువంటి దానికి 2014-19లో ఏం జరిగింది, అది జరిగినప్పుడు మరి ఈయన ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడున్నారు, అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని మాట్లాడాలి కదా. 2019-24లో తెలుగుదేశం ఓడిపోవడానికి కారణం ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసం తీసుకున్నటువంటి దీక్ష మాత్రమే. ఆ రోజు కంచాలు కొట్టండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా కొట్టారో అనేటువంటిది మాట్లాడినటువంటి బోండా ఉమ గారికి మరి ఎందుకు తుని రైలు సంఘటన గుర్తు రాలేదు, రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబడ్డం అనేది ఎందుకు గుర్తు రాలేదు, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయనేది ఎందుకు గుర్తు రాలేదు, అలాగే ముఖ్యంగా కేవలం ముద్రగడ పద్మనాభం గారి వల్ల మాత్రమే ఓడిపోయారు 2019-24లో అనేది చాలా తప్పు కదా. కేవలం అదొక్కటే అయిందా? అందులో ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఏం జరిగాయి అనేటువంటిది కూడా బయట చాలామందికి అప్పటికే ఒక క్లారిటీ ఉంది. అట్ ద సేమ్ టైం తర్వాత ఫ్యాక్ట్ చెక్ అనేది కూడా బయటకు వచ్చింది, ఆధారాలతోటి ఎవరు ఏం చేశారు ఎలాగనేది. అలాగే రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టినటువంటి దాంట్లో మరి కేసులు పెట్టారన్నారు, కేసులు ఏమయ్యాయో తెలియనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆయన తెలుసుకోవాల్సిందే కదా. రెండోది, 35 మంది కమ్మ డిఎస్పీలు అన్నారు, పింక్ డైమండ్ అన్నారు, అమ్మవారి పోటు నగలు అన్నారు, తర్వాత ఇంకా చూసుకుంటే అనేకం అమరావతిలో అవినీతి అన్నారు, బినామీలు అన్నారు, ఇంకోటి అన్నారు. ఇలా ఎన్నో అబద్ధ ప్రచారాలు చేశారు. ఆఖరికి వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఏ విధంగా జరిగింది, నారాసుర రక్త చరిత్ర అని. ఇవన్నీ బోండా ఉమ గారికి తెలియనివేం కాదు. ఆయన కూడా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తే, ప్రతి ఒక్కదాన్ని ఉదాహరించినటువంటి వ్యక్తే, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు వచ్చి కేవలం ముద్రగడ పద్మనాభం గారి వల్ల మాత్రమే కూటమిలో టీడీపీ పార్టీ ఆ రోజు కూలిపోయింది, అధికారానికి దూరం అయింది, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే పార్టీ అధిష్టానానికి ఇబ్బంది పెట్టేటువంటి వ్యాఖ్యల కిందే చాలామంది భావిస్తున్నారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు విగ్రహం పెడతానంటే అదైన పర్సనల్ డిస్కషన్, తెలుగుదేశం పార్టీకి సంబంధించో కూటమికి సంబంధించో కాదు. అక్కడ సంస్మరణ సభకు వెళ్ళారు కాబట్టి అది సెంట్రల్ ఎమ్మెల్యే కావచ్చు, ఆయన అభిమానిగా కావచ్చు, ఆయన చెప్పుండొచ్చు, దానికి అభ్యంతరం ఏం లేదు, పెట్టక్కర్లేదు కూడా. బట్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా నేను ఇలా అనుకుంటున్నాను అనకుండా వర్మగారు అన్నట్టు ఆయన ఫ్లోలో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పటికన్నా గుర్తుపట్టుకోవాలి, లేదంటే ఇంకోటి చేయాలి అనేటువంటి ఒక పాయింట్ని. అయితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యి పల్లా శ్రీనివాసరావు గారు చెప్పడం, దీని మీద షోకాజ్ నోటీస్ జారీ చేయండి, వివరణ కావాల్సిందే అని. సో ఆ అధిష్టానం వివరణకు సంబంధించి కూడా బోండా ఉమ స్పందించారు. స్పందించిన దాంట్లో కూడా ఆయన కాస్త బేస్టోనే యూజ్ చేశారని చెప్పక తప్పదు. ఇక్కడ ఆయన ఇచ్చినటువంటిది, టీడీపీ అధిష్టానం వివరణ అడిగితే ఇస్తాను కానీ నేను
వైసీపీ నేతలు నిర్వహించినటువంటి కార్యక్రమానికో సభకో నేను వెళ్ళలేదు. జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించినటువంటి ముద్రగడ సంతాప సభకి మాత్రమే నేను అక్కడ హాజరయ్యాను. వైసీపీ నేత అంబటి కనిపిస్తే మర్యాదపూర్వకంగా కలవరించాను. ఇది కూడా పెద్ద తప్పేమీ లేదు, అక్కడ వరకు ఓకే. అయితే ప్రస్తుతం వైసీపీ నేత జకంపూడి రాజా నిర్వహించినటువంటి ముద్రగడ సంతాప సభకి జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా హాజరయ్యారు. మరి వాళ్ళని కూడా వివరణ అడుగుతారా? నేను పార్టీకి ఇబ్బందులు కలిగించే పనేం చేయలేదు, పార్టీ క్రమశిక్షణ ఎక్కడ తగ్గలేదు అని చెప్పి బోండా ఉమామహేశ్వరరావు ఆయనకు సంబంధించినటువంటి వర్షన్ని ఆయన రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఫైన్, అది కూడా బాగానే ఉంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ వచ్చేటువంటిది ఒకటే, జ్యోతుల నెహ్రూ కానీ లేదంటే వంగవీటి రాధాకృష్ణ కానీ వీళ్ళు కూడా జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ సంతాప సభకి వెళ్ళారు, హాజరయ్యారు. మరి వాళ్ళని అడుగుతారా అని చెప్పని అడగడం ఇదే మొన్న కూడా చెప్పింది. ఈ పర్టికులర్ పాయింట్కే పార్టీ వైపు నుంచి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాట్లాడేటువంటి మాటల దగ్గర వస్తుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఇలా సంతాప సభలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడు గౌరవంగా సభలో ఉంటారు కాబట్టి గౌరవంగా నమస్కారానికి ప్రతి నమస్కారం అనేటువంటిది సాంప్రదాయం. అక్కడ వరకు తీసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు నాకు వ్యక్తిగతంగా ఇలా అనిపించిందని చెప్పాలి, కానీ అదే పార్టీ వాయిస్ లాగా ప్రొజెక్ట్ చేస్తే చివరాఖరికి ఇబ్బందులు తప్పవు అనేది చెప్తున్నారు. సో ఈయన ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ తోటి పార్టీ సంతృప్తి చెందలేదు అని తెలుస్తోంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలిసి దీనికి సంబంధించిన విషయాలు చెప్తాను అంటూ ఇటు బోండా ఉమ కూడా చెప్పడం అనేది ప్రస్తుతానికి విజయవాడ నగరంలో కాస్త హాట్ టాపిక్ కూడా అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా ఏంటంటే క్వశ్చన్కి క్వశ్చనే, ప్రశ్నకి ప్రశ్నే సమాధానం అన్నట్టుగా. అసలు మీరు అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది, వెళ్ళి కూడా మీరు మాట్లాడినటువంటి మాటలేంటి, వీటికి సంబంధించి కింద స్థాయిలో ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు మీరు అని క్వశ్చన్ చేసిన దానికి ఆయన కూడా క్వశ్చన్ లాగే సమాధానం చెప్పడం అనేటువంటిది క్వశ్చన్ రూపేణ. పార్టీకి ఇబ్బంది కలిగించే పనులు అయితే చేయలేదు, పార్టీ క్రమశిక్షణ కూడా ఎక్కడ నేను తప్పలేదు అంటున్నారు. అలాగే జ్యోతుల నెహ్రూ కానీ వంగవీటి రాధా కానీ మరి వీళ్ళు కూడా వెళ్ళారు కదా సంతాప సభ కంటే. ఎస్, వెళ్ళారు, ముద్రగడ గారి గురించి మాట్లాడారు తప్ప ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గురించో లేదంటే పర్టికులర్ పార్టీ గురించో వాళ్ళు అక్కడ మాట్లాడాల. అలా మాట్లాడుంటే వాళ్ళకు కూడా వెళ్ళుండేది, ఇది అయ్యేది. కానీ పర్టికులర్గా సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇలా అవుతోంది, ఎందుకని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు అనేది చాలామందికి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ప్రశ్న. మరి సమాధానం దొరుకుతుందా? అధిష్టానం కూడా దీని మీద ఏమైనా స్పందించి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా, లేదా ఎక్స్ప్లెనేషన్ సరిపెట్టేస్తారా? వెయిట్ చేయాల్సిందే. మీరేమనుకుంటున్నారు? బోండా ఉమ మాట్లాడినటువంటి మాటల మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.